హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు వచ్చేసి గోల్కొండకి వెళ్తున్నా. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక అక్కడికి వెళ్ళాలి. ముందుకు వెళ్తా ఉన్నా. ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నా. ఇదేమో ఇటు అటు షాపులు. ఇది అదే, ఈ గోడ మొత్తం గోల్కొండదే. అక్కడ షాపులు, కీ చైన్లు అవి ఉంటాయి కదా, వాళ్ళ పేరు రాయడము, మనకి ఇష్టమైన పేరు రాయించుకోవడము, మన పేరు రాయించుకోవడం, బండి నెంబర్లు వేయించుకోవడం, అలాంటివన్నీ ఉంటాయి. గుర్రం బండి, చాలా రకాలుగా ఉన్నాయి అందులో. ఆ షాపులల్లో చాలా బాగుంది. ఇదండి పార్కింగ్లో అయితే ఎండ పిచ్చి విపరీతంగా ఎండ ఉంది. నా బండి అయితే ఎండకు చచ్చిపోయింది పాపం. ఏం చేస్తాం, తప్పదు ఇక. ఈ ఎండ ఉందని చెప్పి ఆ నీడ ఎక్కడ నీడలేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అంటే పార్కింగ్లో ఫుల్ ఉన్నాయి బండ్లు. చాలా చాలా బాధ అనిపించింది ఎండ బండి పార్క్ చేసి పోవాలంటే. కానీ తప్పదు ఇక. ఎండ ఉన్నప్పుడు ఎండ ఉందని చెప్పి అంటున్నాడు కదా. ఇక నాలో నేనే బాధపడుకుంటా నా బండి కోసం. ఇక అక్కడ పార్క్ చేసేసి వెళ్ళిపోయినా. ఇక ముందరికి మన అది టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం ముందరికి. ఇక్కడ ముందుకు అన్ని షాపులు అన్నీ అవే. కీ చైన్లు, గుర్ర బండ్లు, సైకిళ్ళు, రిక్షాలు భలే ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు బాగున్నాయి చూడడానికి. అంటే చూడడానికి కాదు, కొనుక్కోవచ్చు కూడా, పైసలు ఉంటాయి. మనం కొనలేని పరిస్థితి కాబట్టి చూసుకుంటూ ఎంజాయ్ చేసి వచ్చినాం అంతే. ఇక్కడ ముందుకు వెళ్తే సెక్యూరిటీ ఉండి అటు వెళ్ళని చెప్పి తోలిచ్చిండు. ఇప్పుడు లోపలికి వెళ్తున్న టికెట్ తీసుకోవడానికి. బాగుంది. అక్కడ పచ్చ గడ్డి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడడానికి. ఇక్కడ ఈ గడ్డి కనపడుతుంది కదా, ఈ గడ్డి చాలా పెద్ద పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఎవరు పోలేదన్న పోనిస్తలేరు కూడా. ఎందుకంటే మనోళ్ళు పోయారనుకో ఆ గడ్డి కాస్త ఎండిపోయిన గడ్డి అవుతుంది. అందుకనే వాళ్ళని లోపల అలౌ చేస్తలేరు ఎవరిని. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనీ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఫోన్పే ద్వారా వేయాలంటే చాలా ప్రాసెస్ ఉంది. కొద్దిగా నాకు ఇబ్బంది అయింది. చదువుకున్న వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, కానీ నాకు ఇబ్బంది అయింది. ఇక లోపలికి వచ్చేసినాం. ఇబ్బంది అయినా సరే కానీ మొత్తం మీద అయితే ఒక అతనితో చేయించుకున్నా, అయిపోయింది. డబ్బులు లేకుండే ఫోన్పేతో చేయించుకున్నా. టికెట్ తీసుకున్నా. ఇక లోపలికి వచ్చేసినాం మొత్తం మీద. అటు ఇటు కష్టపడి. ఇక్కడ ఇళ్ళవాడి చప్పట్లు కొడతారు కదా, చప్పట్లు కొడితే రాజు దర్బార్ కింద పడుతుంది అంటారు ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ అన్నవరం సినిమా తీసిరు కదా, వేణుమాధవ్ ఇక్కడ ఉంటాడు, చంపేస్తారు. పైన పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇక్కడ నుంచి చప్పట్లు కొడితే పైకి పడుతుంది. అంత టెక్నాలజీ అప్పట్లో ఉపయోగించారు. ఇప్పుడు ఎక్కడిది, అన్ని సెల్ ఫోన్లతోనే ఉపయోగిస్తారు ఇప్పుడు. అది చూడండి కట్టడం ఎట్లా ఉందో. అదేంది దాన్ని ఆర్చి ఎంత బాగా కట్టారు చూడండి. చెట్లు ఇక్కడ ఈ వాటర్లో తీసుకొచ్చారు వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ పైన పోయినాక 40 రూపాయలు అమ్ముతారు ఇది. ఇవన్నీ చెట్లు బాగున్నాయి, చెట్లు పచ్చగా. ఇది చూడండి, ఇది 3 స్టెప్పులు ఉంది. ఇది బిల్డింగు చాలా బాగుంది. 3 స్టెప్పులు అది. ఆ కట్టడమే అంత. కట్టడం గురించి మాట్లాడుకుంటే మామూలుగా లేదు. ఎట్లా కట్టిర్రు అప్పట్లో జమానాల. ఇంతవరకు కూడా ఇంత చెక్కు చెదరకుండా నీట్గా ఉన్నాయి అంటే చాలా గ్రేట్ అవి. మనం ఇప్పుడు కడితే 2 రోజులకే ఊగిపోతాయి మన దగ్గర ఇప్పుడు కట్టడాలు. అంత మంచి కట్టడాలు, అంత మంచి ఇంజనీర్లు మనలు. చూడండి అక్కడ స్కూల్ పిల్లలు పచ్చని చెట్లు చూడండి ఎట్లున్నాయో. అది చూడండి కట్టడం ఎట్లా కట్టారు అది. అది చూడు, పచ్చ చెట్లు పెద్దగా మంచిగా ఉన్నాయి చెట్లు చూడడానికి. ఎందుకు ఎంత బాగుందంటే పైన గోల్కొండ పైకి ఇక లోపలికి వస్తే ఇగో ఇలా తోరణాలాగా ఆర్చిలాగా ఎంత బాగా కట్టారు. అన్నీ సేమ్, మళ్ళీ ఒకదానికొకటి సంబంధం లేదన్నట్లేదు, అన్నీ సేమ్ ఉన్నాయి. ఏ ఆర్చ్ చూసినా సేమ్ అది డెకరేషన్. అవో ఎక్కడ చూసినా సేమ్ కనపడుతున్నాయి. అక్కడ అని ఏం లేదు, ఎక్కడ చూసినా సేమ్. అంత బాగుంది చూడండి. ఒక్కొక్క మందం గోడ అంతా ఇద్దరు పట్టుకుంటే కూడా దొరకనంత గోడ, పెద్ద పెద్ద గోడలు కట్టినవి. అది మళ్ళీ సున్నం అంతా అప్పట్లో అంతా ప్రతిష్టంగా నిలబడింది సున్నంతో కట్టినది. ఇక స్కూల్ పిల్లలంతా చాలామంది స్కూల్ పిల్లలే ఎవరు. అన్ని బండ్లలో చిన్న చిన్న అమ్మవారి తొట్టెలు తెచ్చిరుగా. అమ్మవారి జాతర అయిపోయిన, బోనాలు అయిపోయిన తర్వాత కిందకి తీసుకొచ్చేసారు. అంత చూడండి ఎంత బాగుంది, పచ్చగా. అంత పైకి వాటర్ కూడా స్వచ్ఛమైన వాటర్.
వాటర్ కూడా బాగున్నాయి. అప్పుడు మన తెలంగాణ సీఎం కొత్తగా సీఎం అయినప్పుడు గోల్కొండలో జెండా ఎగరేసారు ఇక్కడ. ఇక్కడికి నేను ఎప్పుడు మల్లారెడ్డి సార్ స్కూల్ నుంచి ఆర్టీసీలో డ్యూటీ చేసేటప్పుడు ఇక్కడికి మల్లారెడ్డి సార్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన బస్సు నేను ఇక్కడికి. అప్పుడు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఫస్ట్ టైం జెండా ఎగరేసినప్పుడు మల్లారెడ్డి సార్ స్కూల్ నుంచి నేను ఇక్కడికి వచ్చి అలా స్కూల్ నుంచి పిల్లలు తీసుకొని వచ్చిన. అప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి వచ్చిన. అంటే డ్యూటీ నన్ను అన్ఫిట్ చేసి డ్యూటీకి వెళ్ళి తీసేసినాక మళ్ళీ ఒక రెండోసారి ఇప్పుడు గోల్కొండకు వచ్చిన అన్నట్టు. అది చూడండి అట్లా బాగున్నాయి. మన తెలంగాణ భాషలోనే దువ్వుట్లు, దువ్వుడు అంటారు కదా, దువ్వుడు అట్లా అవి అన్నీ అవే. అప్పుడు అట్లా ఓంబత్తులకి ఇట్లా మరి దీపాలకి ఇట్లా పెట్టేదేమో ఇట్లా. మీరు చూడండి ఎంత బాగుందో. ఎంత దూరం చూసినా సేమ్ అసలు చూడడానికి చెప్పడానికి ఏం రావట్లేదు అసలు, అంత బాగున్నాయి. అంటే దరిదాపు ఎన్ని ఏళ్ళు అయిందో చూడండి. నేను డ్యూటీ నన్ను అన్ఫిట్ చేసి రోడ్ మీద చేసిన తర్వాత నేను ఇప్పుడు పోయినా రెండోసారి. ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినాక పోయినా, తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్లో పోయినగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్గా సీఎం, ఆయన హయాంలో నన్ను ఫస్ట్ సీఎం అయినప్పుడు పోతే, సెకండ్ సార్ సీఎం అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చిన అన్ఫిట్ చేసి నన్ను రోడ్ మీద చేసినాక. ఒక ఆర్టీసీ డ్రైవర్ బాధలు ఇట్లుంటాయి. ఒక్కసారి పోయిందంటే ఇక మళ్ళీ తినక తిరిగి చూడకూడా చేసిరు నన్ను. చాలా ఘోరం నా పరిస్థితి. ఇది చూడండి ఆర్చీలు ఎట్లా ఉన్నాయో, ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్నీ అవే. లోపలికి వచ్చేస్తున్నాం మెల్లమెల్లగా. ఇన్ని సినిమా షూటింగ్ అయినా ఈ ప్లేస్లో అయితే. అప్పట్లో వాటర్ లొకేషన్ వాటర్ ఏమంటారు డెకరేషన్, వాటర్ డెకరేషన్ ఎంత బాగా చేసి చూడు. అప్పట్లో చుట్టుముట్టు అంటే ఈ రాజు దర్బార్ ఉన్నట్టుంది, అంటే రాజు సభ ఉన్నట్టుంది ఇది. ఈ పైకి ఎక్కుతున్నా. ఇవి ఇక్కడ ఉంది వాటర్ ట్యాంకు. ఈ వాటర్ ట్యాంక్లో ఇటువంటి రెండు మూడు ఉన్నాయి. మూడిట్లలో తాక్కుంటూ వచ్చిన పైకి నేను వాటర్. సూపర్ ఉన్నాయి వాటర్ అయితే తాగడానికి. ఇక్కడ ఇంట్లో తాగిన తీయలే వాటర్, ఒక్కనే ఉన్నా కాబట్టి ఆ వాటర్ తీయలే. ఈ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాం మెల్లగా. ఇవి మన గుడి కమిటీ వాళ్ళ మా కుమారుల పేర్లు కూడా ఉంటాయి ఇక్కడ. కానీ సంతోషం ఏంటంటే మా కుమారుల పేర్లు కూడా శిలాపలక మీద ఉన్నాయంటే చాలా సంతోషం మాకైతే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, మా పేర్లు కూడా ఉన్నాయిరా అని. ఇది ఇక్కడ అలా గుడి వెనకాల గుడి పక్కకు వచ్చిన తర్వాత ఖాళీ ప్లేస్. మెట్లు పైకి ఎక్కుతున్నాం మెల్లగా. గుడి ఇంత పెద్ద ఉంది చూడు, అంత గుట్ట పైన అంత పెద్ద గుడి. చాలా ఉన్నాయి మెట్లు అయితే. మెట్లు అంత దర్శనం చేసుకొని అలసిపోయి కూర్చురు అక్కడ అంతా. కానీ నాకు భయమైంది అక్కడ తీస్తుంటే, వద్దంటారేమో అని. కానీ ఎవరేమనలేదు. వీళ్ళంతా జరుగుతున్న భయమవుతుంది తీయాలంటే. కానీ అమ్మవారి కళ్ళు బొట్టు ఎంత బాగున్నాయి చూడండి. అడిగిపోతేనే సగం మీదనే అంతా వెళ్ళిపోతాయి. అంత బాగా అనిపించింది నాకు. అలా జరిసే భుజనాస్తే ప్రశాంతంగా ఉంది. అమ్మవారు చూడండి ఎంత బాగా కనపడుతున్నారో. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. అది చూడండి మొత్తం మన బంగారు తాపడం ఉంది గుడికి. ఇప్పుడు పైకి వచ్చేసినాం ఇక. అక్కడ నుంచి చూస్తే మొత్తం అడవి అవతల తెల్లగా బిల్డింగ్లు అన్నీ పెద్ద పెద్ద టవర్లు కూడా కనపడుతున్నాయి. జూమ్ చేస్తే పగిలిపోతున్నాయి అవన్నీ. అది చూడండి తెల్లగా ఎంత బాగా కనపడుతున్నాయో బిల్డింగ్లు. ఇది మైండ్ స్పేస్ దగ్గర హైటెక్ సిటీ, గచ్చిబౌలి అన్ని బిల్డింగ్లు పెద్ద పెద్ద. సచివాలయం ఇది, ఈ తెల్ల సచివాలయం. అన్నీ కనపడుతున్నాయి, చాలా బాగా కనపడుతున్నాయి. గుట్ట పైన కొండ, అది దర్బార్ పైనుంచి. అది తెల్లగా ఖాళీ ప్లేస్ సిటీలో మధ్యలో ఇక్కడ కనపడుతుంది కొంచెం పచ్చగా గడ్డితో. ఈ సైబర్ సిటీ ఏమంటారుగా, పోలీస్ కమిషనరేట్ అది అంటుంది. అది
అది జూమ్ చేసి తీస్తుంటే జర బ్లర్లో వస్తుంది, పగిలిపోతుంది. అందుకే పెద్దగా జూమ్ తక్కువ. ఇది పైనుంచి కిందికి కోటల, ఇది మన గోల్కొండ కోట కిందికి, ఇది అంత హైట్ ఉంది చూడు, అంత హైట్ మీకు వెళ్ళి తీస్తున్న వీడియో ఇప్పుడు. అది చాలా హైట్ ఉంది అది. ఇది పైన మొత్తం పైనకి వచ్చేసిన తర్వాత ఇక జనాలు చాలామంది ఉన్నారులే. ఒక్కొక్కటి పిల్లర్ చూడ, అవి యుద్ధాలు జరిగేటప్పుడు సేఫ్టీ కోసం కట్టుకున్న పిల్లర్లా ఉన్నాయి. అవి పెద్ద పెద్దగా ఉన్నాయి, దొడ్డు దొడ్డుగా ఉన్నాయి, పెద్దగా బయట లేవు, హెల్ప్ బాగున్నాయి. ఇక అంత సందు ఉంది. అది సైనికులు ఎవరు చూడడానికి ఏమో అవి. అది చూడు పచ్చగా, అవతల సిటీ యువతల పచ్చగా, మధ్యలో గోల్కొండ. ఎంత పెద్దగా ఉంది చూడు అడవి. అలా అక్కడ పశువులు మేత మేస్తున్నాయి. పశువులు, గొర్రెలు సరిగా కనిపిస్తాయి, కానీ మేకలు అయితే మేకలు అవి కనిపిస్తలేవు, పశువులు కనపడుతున్నాయి. అంతా హైటెక్ సిటీ. ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం హైటెక్ సిటీలన్నీ. ఇది చూడు ఎట్లా కనపడుతున్నాయో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. ఈ పైన నేను సెల్ఫీ తీసుకుని కిందికి వస్తున్నా కదా, ఇక దానికోసం ఒకసారి మన సెల్ఫీ ఒకసారి చూపిద్దామని మేము సెల్ఫీ తీసుకున్నా. నాలుగు ఎండకపోతుంది ఆ పైన ఎండకు. వాటర్ బాటిల్ పెడుతున్నామో, దూలాలు చూడు ఎంత బాగున్నాయో. అప్పట్లో దూలాలు కట్టినాయి, అంత అన్ని ఏళ్ళ కింద కట్టిన దూలం ఎంత చెక్కు చెదరకొట్టు చూసిరా. ఆ గోడలు కూడా అవి మడల్లో అంత గీకి జర కర్ర అటు ఇటు అయినాయి, కానీ లేకుండా తెల్లగా మల్లెపూలా ఉన్నాయి గోడలు. అవి మండలు ముట్టుకుంటే ఎట్లుంటుంది ఇక, గీకుడే ఇక కనబడితే గోడతో ఖరాబ్ చేసేది మన పని. ఇక శ్రీరామదాసును జైల్లో వేసింది ఇది, బందిఖానా, శ్రీరామదాస్ బందిఖానా. ఇంకా లోపలికి ఇంకా అటు ఉంది, ఇటు సైడ్ ఉంది. ఇక ఈ ఊళ్ళకెంచి ఆయనకు ఫుడ్ ఇచ్చేదంట. అంటే ఫుడ్ అంటే అన్నము, రొట్టెలు, బిట్టెలు అప్పట్లో ఏమున్నాయి అవి ఇచ్చేదంట. ఇక ఇది పైకి ఆయన ఆ పైన జైలు అయిన రోజులు ఆ పైన వాళ్ళ రాముడు, సీత, లక్ష్మణుని, హనుమాన్ బొమ్మలు వేసిండంట ఆయన. అక్కడ ఆచిలా ఉంది చూసాం ఆ లోపల. కానీ చాలా ఘోరమైన పరిస్థితి అది. అందులో ఉండి ఎవరు రాని అసలు ఎట్లా వేసిండనేది కూడా పెద్ద మిస్టరీ అది. ఆయన చేతికి ఏమి ఇవ్వలేదు కదా, ఇవ్వకుండా వేసిండంటే కూడా చాలా మిస్టరీ కదా అది. చూడండి అన్ని బొమ్మలు కనపడుతున్నాయి. జై శ్రీరామ, హనుమాన్, రాముడు, లక్ష్మణుడు, సీత, అందరు బొమ్మలు వేసిండు. అన్ని బొమ్మలకు సింధూరం రుద్దిరు ఆయన చూడడానికి కనపడడానికి. కానీ ఇంతగానో బొమ్మలు రాసేదాకా ఆయన అందులోకి వెళ్ళి ఇటువైపు బందికాండలకి రామదాస్ని. మళ్ళీ మెట్లు కిందికి దిగుతున్నాం, మళ్ళీ పైకి ఎక్కినా మళ్ళీ కింద దిగుతున్నాం. ఇక మెట్లు చాలా హైట్ ఉన్నాయి, ఒక్కదం ఏకదం ఎక్కడ ఉంటుంది. ఇక ఇక్కడ వాళ్ళ ఆయన ఏ ఇయర్లో బాంధలో పెట్టిరు, ఏ ఇయర్ల నుంచి విడిపించరు ఉన్న దాంట్లో మొత్తం ఈ శిలాపలకాల మీద. ఆయన చదివి ఒప్పుకోలేక చదవలేదు, వినిపించలేదు. అది కిందికి వచ్చేస్తుంటే చూడండి, ఇటాడు చూస్తుంటే భయం అవుతుంది. ఎవరు కనిపిస్తలేరు, పక్కల పండి ఏమైనా వస్తేమని భయమైంది. అంత చెట్లు, జిబ్బు మామూలుగా లేదు జిబ్బు అంతా. చూస్తున్నా కిందికి దిగుతుంటే దమ్ము వస్తుంది. ఇక ఒక మన బ్రేక్ పట్టుకొని దిగినట్టు ఉంటుంది. ఇక కిందికి దిగుతుంటే, కిందికి వెళ్ళి తీస్తే ఎంత కనపడుతుంది పైకి, కిందికి దిగుతుంటే. ఇది మెల్లగా దగ్గర దాకా. కానీ ఒక్కరు పోతే అసలు పోతే ఇద్దరు ముగ్గురు కలిసి పోతే యాస్ట్ అనేది ఉండదు. ఒక్కరు పోతే పెద్ద యాస్ట, ఎందుకంటే మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి భలే యాస్టకు వచ్చింది. అదే ముగ్గురు నలుగురు ఉంటే మనం మాట్లాడుకుంటూ అదొకటి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అట్లా లేని పరిస్థితి అయిపోయింది ఆడ. ఇక కిందికి వచ్చేసినాం కదా, ఇక అంతా స్కూల్ పిల్లలే కనపడతారు. అమ్మవారి తొట్టెలు వేసిరుగా, తొట్టెలు చూడండి కింద వేసేసిరు. ఇక లాస్ట్కి వచ్చినాక మా ఛానల్ కనుక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్టేక్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని నేను సర్దుకోవడానికి ప్లాన్ చేస్తా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఉన్నట్టుంది. ఇంకా
ఇది కిందికి వచ్చినాక ఒకసారి మళ్ళీ ఒకసారి సెల్ఫీ తీసిన. ఆడ పైన దర్బార్ పైన ఒకటి, ఇక్కడ కిందికి వచ్చినాక మళ్ళీ ఒకటి. ఆ ఫేజ్ ఎట్లా అయిపోయిందో వాడిపోయినట్టు అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాస్ట్ వారం చూసినందుకు.